నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. రాష్ట్రమంతా ఒకెత్తు, నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం రాజకీయం మాత్రం మరొకెత్తు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మధ్య రాజకీయ యుద్ధం నిత్యం రాజుకుంటూనే ఉంటుంది. వీరిద్దరి వైరం అయితే ఈనాటిది కాదు. దశాబ్దానికి పైగా వీరి మధ్య పొలిటికల్ వార్ డైలీ సీరియల్ లాగా సాగుతూనే ఉంటుంది. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పైన అక్రమ మైనింగ్, ఫోర్జరీ, అలాగే కల్తీ మద్యం వంటి ఆరోపణలు ఉన్నాయి. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో రుస్తుం మైన్స్లో సుమారు 250 కోట్ల రూపాయలు విలువైన క్వార్జ్ ఖనిజాన్ని అక్రమంగా తరలించారనే ఆరోపణలపైన ఈ కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన A4 2025లో ఈ కేసులతో సుమారు 85 రోజుల పాటు రిమాండ్లో ఉండి ఆగస్టులో హైకోర్టు ద్వారా బెయిల్ పైన విడుదలయ్యారు. సర్వేపల్లి నియోజకవర్గంలో గ్రావెల్ మైనింగ్ కోసం ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేశారనే ఆరోపణ పైన కేసుంది. గతంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పెట్టిన ఫోర్జరీ సంతకాల కేసు కూడా వివాదాస్పదమైంది. నెల్లూరు కోర్టులో కాకానికి సంబంధించిన కీలక దస్త్రాలు చోరీకి గురైన ఘటనపై సిబిఐ విచారణ చేపట్టింది. 2014లో సర్వేపల్లి పరిసర ప్రాంతాల్లో కల్తీ మద్యం పంపిణీకి సంబంధించి పాత కేసును కూడా అధికారులు మళ్లీ విచారిస్తున్నారు. ఈ కేసులో కూడా కొన్ని కోర్టు డాక్యుమెంట్లు మాయమైనట్టుగా ఆరోపణలు ఉన్నాయి. కృష్ణపట్నం పోర్టు వద్ద అక్రమంగా ఒక టోల్గేట్ ఏర్పాటు చేసి వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలపైన ముత్తుకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి అలాగే ఇతర నేతలపైన అనుచిత వ్యాఖ్యలు, అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. మైనింగ్ వ్యవహారంలో గిరిజనులు బెదిరించారనే ఆరోపణలతో SC/ST అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు. ఇన్ని ఆరోపణలున్న కాకాని మాత్రం తాను ఒక శుద్ధపోస్తుందని, ప్రభుత్వం తనపైన రాజకీయ కక్షతోనే అక్రమంగా కేసులు బనాయిస్తుందని బుకాయిస్తున్నారు. గతంలో వీరిద్దరి మధ్య లిక్కర్, నకిలీ డాక్యుమెంట్స్, కోర్టు కేసులపై వివాదాలు, కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్, బెంగళూరు రేవు పార్టీ వంటి టాపిక్స్ పైన మాటల యుద్ధం జరిగింది. ఎమ్మెల్యే సోమిరెడ్డిపై కాకాని చేసిన అవినీతి ఆరోపణలు కాకరేపుతున్నాయి. అంతేకాదు, 2 రోజుల క్రితం కరెంటు ఛార్జీలపైన వైసీపీ చేపట్టిన ఆందోళనలు ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధానికి తెరతీశాయి. టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి పట్టు వదలని విక్రమార్కుడు అనే పేరుంది. 5 సార్లు ఓడిపోయినా సరే అసలు పట్టు వదలలేదు. 2 దశాబ్దాల తర్వాత సర్వేపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. నెల్లూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల కంటే ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపించింది సర్వేపల్లిపైనే. వైసీపీ హయాంలో ఏ పనులు చేయకుండానే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కోట్ల రూపాయలు తినేశారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. జగన్ హయాంలో చేసిన పనులకు కాకాని వెంటనే నిరూపించాలని బహిరంగంగా తాను సవాల్ విసిరితే తన మీద ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. నెల్లూరు జిల్లాలో 100 కోట్లు తినేశారని తన గురించి మాట్లాడతారా అని ఫైర్ అయ్యారు. ఆయనకు సిగ్గు, శరం ఉంటే, రాజకీయ లక్షణాలు ఉంటే నిరూపించుకోవాలని ఛాలెంజ్ చేశారు. నెల్లూరు జిల్లా అంతటా 100 కోట్ల రూపాయలు పనులు జరిగితే తాను 100 కోట్లు తిన్నారని అసత్యాలు మాట్లాడతారా అని సోమిరెడ్డి దుయ్యపట్టారు. ఇరిగేషన్, మట్టి పనులు, ఉద్యోగుల బదిలీల్లో ఎమ్మెల్యే సోమిరెడ్డి ఎన్నో అవినీతి అక్రమాలు చేశారని కాకాని రీసెంట్గా ఆరోపించారు. అంతటితో ఆగని కాకాని అవినీతి అక్రమాలకు పాల్పడలేదని కాణిపాకంలో ప్రమాణం చేయాలని సోమిరెడ్డికి సవాల్ చేశారు. అయితే కాకాని ఆరోపణలు సోమిరెడ్డి లైట్ తీసుకున్నారు. 5 ఏళ్లలో జగన్ 10 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారని సోమిరెడ్డి మండిపడ్డారు. ఆయన ఆరోపణలు ఎప్పుడు ఉండేవే కదా అన్నట్టుగా కొట్టిపారేశారు సోమిరెడ్డి. నిజానికి సర్వేపల్లి నియోజకవర్గంలో రాజకీయం చాలా రసవత్రంగా సాగుతుంటుంది. 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు సోమిరెడ్డి. 1994 ఎన్నికల్లో సర్వేపల్లి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. చంద్రబాబు క్యాబినెట్లో కీలక శాఖల మంత్రిగా కూడా వ్యవహరించారు. 1999లో కూడా రెండోసారి గెలిచి మళ్ళీ మంత్రి పదవి చేపట్టారు. ఆ తర్వాత వైఎస్ఆర్ ప్రభంజనంలో 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు సోమిరెడ్డి. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డి చేతిలోనూ ఆయనకు పరాజయం తప్పలేదు. ఓసారి కొవ్వూరు ఉప ఎన్నికల్లో నల్లపరెడ్డి చేతిలో కూడా ఓడిపోయారు. 2019లో నెల్లూరు జిల్లాలో టీడీపీ ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేదు. 3 సార్లు ఓడిపోయిన వారికి టికెట్ ఇవ్వబోమని స్వయంగా నారా లోకేష్ ప్రకటించడంతో సోమిరెడ్డికి టికెట్ ఇవ్వరన్న చర్చ కూడా జరిగింది. పార్టీ అధినేతతో సోమిరెడ్డికి ఉన్న అనుబంధంతో ఆయన కోడలు శృతికి టికెట్ ఇవ్వాలని అనుకున్నారు. కానీ వైసీపీ అభ్యర్థి కాకానిని ఎదుర్కోవాలంటే తానైతేనే సాధ్యమని అధిష్టానాన్ని ఒప్పించడంలో సోమిరెడ్డి ఫుల్గా సక్సెస్ అయ్యారు. ఈసారి ప్రచారంలో సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించారు. ఇవే తనకు ఆఖరి ఎన్నికలని మద్దతు ఇవ్వాలంటూ ప్రజల్లోకి వెళ్ళారు. రాష్ట్రంలో కూటమి వేవుకు తోడు సోమిరెడ్డికి సానుభూతి కూడా కలిసి వచ్చింది. సర్వేపల్లిలో తిరుగులేదనుకున్న కాకాని గోవర్ధన్ రెడ్డి అంచనాలు పూర్తిగా తప్పాయి. మొన్నటిదాకా
జిల్లా మంత్రిగా కాకాని చక్రం తిప్పితే సోమిరెడ్డి గెలుపుతో సింహపురి రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. ఇలా సుదీర్ఘకాలంగా వీరిద్దరి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం, పొలిటికల్ వార్ చూస్తుంటే వివిధ కేసుల్లో జైలు జీవితం రుచి చూసి వచ్చిన కాకాని కండిషన్ బెయిల్ పైన ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సోమిరెడ్డి హెచ్చరించారు. ప్రతిరోజు పోలీస్ అధికారులను బెదిరిస్తారా, టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చించేస్తారా అని ఫైర్ అయ్యారు. పోలీసులంటే కాకాని అండ్ కోకు భయం లేకుండా పోయిందని ఆయన మండిపడ్డారు. కాకుటూరి శివాలయంలో భూములపైన కాకాని తనపైన ఆరోపణలు చేస్తే వాస్తవాలు నిరూపించారని ఆయన ప్రస్తావించారు. ఆయన మాత్రం ఈ విషయంలో నవ్వులు పాలయ్యారని విమర్శలు చేశారు. 2004 ఏపీ ఎన్నికలకు ఒక్కరోజు ముందు కాకాని అల్లుడు ఓ కంపెనీకి సీఈఓ అయిపోయారని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. ఆ కంపెనీ పేరుతో భూములు కొట్టేశారని కూడా ఆరోపించారు. కాకాని తన గురించి అనవసరంగా మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. ఈ ఇద్దరు నేతలు రాజకీయాల్లో ఉన్నంత వరకు ఈ ఫైట్ అయితే కొనసాగుతూనే ఉంటుందన్న టాక్ కూడా చాలా గట్టిగా వినిపిస్తుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయండి.